మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 26 వరకు. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రం ముట్టితే బాగుపడుతుందని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచిందని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లన గుర్రలు వాయించు వారిని గొల్లు చేయుచున్న జనసమూహమును చూచి, స్థలమియుడి ఆ చిన్నది నిద్రించుతున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. పరిశుద్ధుడివైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వేల్పుల్లో నీ వంటి వారు ఎవరయ్యా? పూద్యుల్లో నీకు సమడెవరు? స్తుతి కీర్తన బట్టి నీ మహనీయుడువు, పరిశుద్ధతను బట్టి పూజ్యనీయుడువు తండ్రి. ఇంత గొప్ప దేవుడిని మా తండ్రిగా కలిగియుండుట మా భాగ్యం ఎంత గొప్పదో. నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మీరిచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. సజీవులే కదా నన్ను స్తుతించుదరన్నావు తండ్రి. అయోగ్యులమైన మమ్ములను సజీవు లెక్కలో నిలువబెట్టి మీ పాద సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఘనపరచుటకు ఇచ్చిన కృపకే వందనాలు తండ్రి. విశ్వాని మిషనరీ పరిచర్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన మిషనరీస్ కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. అడవుల్లో, లోయల్లో, కొండల్లో తండ్రి నివాసం ఉంటూ తండ్రి వారు చేస్తున్నటువంటి నాయన పరిచర్యను మీరే నీరు కట్టి ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ప్రయాణాల్లో నీ కాపుదల, నీ భద్రతను దయచేయండి. ప్రతికూల పరిస్థితుల సహితము తండ్రి నీ సత్యవాక్యాన్ని చేత పట్టుకొని వెళ్ళుచుండగా నీవే నీ కృపను తోడుగొంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాని మిషనరీ పరిచర్య కొరకు ప్రార్థించి ప్రోత్సాహం అందిస్తూ పోషణిస్తున్నటువంటి నాయన పోషకుల కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ప్రతి నెల
క్రమము తప్పకుండా దేవా వారి కష్టార్జితం నుండి నీ పరిచర్యకు గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. వెదజల్లి అభివృద్ధి నొందిన వారు కలరు అని సెలవిచ్చావు తండ్రి. నాయనా వారి పరిచర్యను ప్రేమించి వారి అవసరతలు మార్చుకొని వారు ఇచ్చినటువంటి కానుకను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన, నీ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రార్థిస్తున్నటువంటి నాయన ప్రార్థన బృందాలను బట్టి మీకు వందనాలు తండ్రి. వారి విలువైన సమయాన్ని నాయన వెచ్చించి తండ్రి నాయన పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న కుటుంబాలపై మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్న తండ్రి. వారిని బహుగా దీవించమని నేను వారి అవసరతలన్నీ తీర్చమని నీ పాదాల దగ్గర మర్ర పెట్టుచున్నాం తండ్రి. సహాయం చేయండి ఆయన. ఆ రీతిగా తండ్రి వివాహ సుదినాలను జన్మదినాలు జరుపుకుంటూ నీ పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన సంవత్సరం అని దయా కిరీటం ధరింపజేసిన దేవుడు వారి యొక్క నాయన ఆ జాడల సారము వెదజలుటకు సహాయం చేయండి. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నాయన, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యవనస్తులు నీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. యవన కాలం ముందు నీ కాడి మోయిట నరునికి మేలు అన్నావు తండ్రి. యవన కాలం ముందు నీ వాక్యం చేత పట్టబడి నేను స్వరక్షకుడికి అంగీకరించిన ఆయన నీలో ఎదుగుటకు ఫలించుటకు సహాయం చేయను తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నా యందు మీరును మీ యందు నా మాట నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహించబోనని సెలవిచ్చారు తండ్రి. వారి విద్యకు తగ్గ ఉద్యోగాలు దయచేసి మిమ్మల్ని ఘనపరచుటకే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీకు వందనాలు నాయన. మరి గర్భిణీ స్త్రీల కొరకే ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి నాయన తండ్రి. ప్రసూతి సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని తల్లికి బిడ్డకు క్షేమకరమైనటువంటి నాయన తండ్రి నేను ఆరోగ్యాలతో తండ్రి నాయన సజీవు లెక్క నిలువ పెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మా దేశంలో నెమ్మదిని సమాధానాన్ని సంతోషాన్ని మీరు కలుగు చేయండి తండ్రి. వచ్చినటువంటి నాయన మరి ఎన్నికల ఫలితాలు బట్టి మీకు వందనాలు. నీ చిత్తము గొప్పది కాబట్టి తండ్రి మా దేశానికి క్షేమాన్ని భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన మరి అనాథుల కొరకు దిక్కులేని వారి కొరకు విధవరాండ్ల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పోషణ విషయంలో మీ గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి తండ్రి. సింహపు పిల్లలైనను లేమి కలిగి ఆకలి తలమటించినేమో గాని మీ యందు విశ్వాసం ఉంచేవానికి ఏ మేలు కొదువై ఉండదన్నావు తండ్రి. కృప చూపించండి, సహాయం చేయండి నాయన. నీ యందు విశ్వాసం ఉంచిన నీ పిల్లలు నాయన ఎన్నడూ తండ్రి నాయన తండ్రి ఆకలితో ఉంచే దేవుడు కాదు. వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన విశ్వాని పరిచర్యలో నాయన పనిచేస్తున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరుని మీరు ఆశీర్వదించండి. మా పెద్దలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీ సన్నిధిని మీరు తోడుగుంచండి తండ్రి. మాకు ఇచ్చిన దర్శన విజన్ 2030 నాటికి భారతదేశంలో 1,00,000 గ్రామాలకు సువార్తను అందించడం కావలసిన సహాయము నీ సన్నిధిని మాకు తోడుగు ఉంచి మీరు మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ఆరాధిస్తూ ఆయన కొరకై జీవిస్తూ ఆయనను ప్రచురం చేస్తూ ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.